చేసినటువంటి రుద్రహోమానికి పరిపూర్ణత చేకూర్చడం కోసం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఉదయం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి చండీ హోమాన్ని 9 మంది వృద్ధ సువాసినులకి, 9 మంది మధ్యమ వయస్కులైనటువంటి సువాసినులకి, 9 మంది బాలికలకి, 9 మంది వటువులకి విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అనేటటువంటి లలితా సహస్రనామ ప్రమాణ అనుసరంగా సువాసినుల చేత అర్చింపబడిన సువాసిని అర్చన చేసిన ఇష్టపడుతుందట అమ్మవారు. అందువల్ల నిన్న ప్రథమంగా సౌందర్యలహరి పారాయణ, మూకపంచశతి పారాయణ అనేక మంది సువాసినీలు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పారాయణ రూపంగా అమ్మవారు దగ్గర వాళ్ళ కైంకర్యాన్ని చేసుకున్నారు. ఇక సువాసినికి పూజ చేయడం అనేది ఆఖరి రోజుగా జరుగుతుంది కాబట్టి ఇంత మహత్తరమైన క్రతువు చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నటువంటి ఋత్విక్ బృందము దీన్ని నడుపుతున్నటువంటి మన రమేష్ శంకర్ గారు ఆ పరమాచార్య స్వామి యొక్క అనుగ్రహం ప్రతి భక్త జనానికి ఉండాలి. ధార్మికులందరూ కూడా రక్షింపబడాలి, గోవులు బాగుండాలి, ఆలయాలు బాగుండాలి, వేదాలు బాగుండాలి అని ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రతి సంవత్సరం కూడా ఆ గురువుల యొక్క ఆశీస్సులతో చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా ఈ క్షేత్రదర్శిని యొక్క ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా మాసపారాయణం ఎక్కడెక్కడైతే పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులు సంచరించిన ప్రదేశాలు స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయో అక్కడక్కడ ఈ వేదపారాయణంతా కూడా సమగ్రంగా చేసి ఆ క్షేత్రదేవతలకి హోమం చేసి ఆ ఫలితం అంతా కూడా ఆ దేవతలకు ఇచ్చి భక్తజనాల్ని చాలా వాళ్ళు పరిపూర్ణంగా మీరు నిండు మనస్సుతో అనుగ్రహించండి అని ప్రార్థన చేయడం జరుగుతోంది. ఇలా 43 నెలల నుంచి ఈ పారాయణ కార్యక్రమం కూడా నడుస్తోంది. ఈ నెల 44వ నెల పాల్గొన మాసంలో చేయవలసి ఉంది. ఎంతోమంది ఆస్తికుల యొక్క సహకారం కనుక ఈ కార్యక్రమాల్లో ఉన్నట్లయితే మరింత ఉత్సాహంతో అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తారు. సహకారము అనేటటువంటి మాట ప్రయోగించకూడదు. వాస్తవానికి ఇది కర్తవ్యంగా ఇంత మహత్తరమైనటువంటి క్రతువులో అందరూ పాల్గొనడం వల్ల ఇంకా విశేషంగా ఇంకా అనేక మంది బ్రాహ్మణులతో అనేక మంత్రానుష్ఠానాలు కూడా చేయించే అవకాశం కలుగుతుంది. వారికి అనేక సంకల్పాలు ఉన్నాయి. ఈ విజయ గణపతి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఆవిర్భవించినటువంటి మూర్తి యంత్రాన్ని కూడా స్వామివారు పంపించినట్లుగా అప్పుడు ఈ ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడ చెప్తూ ఉంటారు స్థల పురాణంలో. అలా ఈ స్వామివారికి కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కంచి పీఠాధిపతుల యొక్క అనుగ్రహంతో మరిన్ని కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సంకల్పాలు కూడా ఉన్నాయి. అందువల్ల అనేక మంది భక్తులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్తరించి స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతారని రేపు ఎల్లుండి అవతలెల్లుండి జరిగేటటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆఖరి రోజు గురువారం రోజు జరిగేటటువంటి పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అవభృత కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని కుంభమేళాలో స్నానం చేయలేకపోయామే అని అనుకోకుండా అటువంటి అనేక కుంభమేళాలు అనేక పుష్కర నదులు అన్నీ కూడా అవభృత జలాల్లో ఉంటాయి కాబట్టి ఆ అవభృత జలాలు మనం ఒక్కసారి కనుక పునీతులం అయితే సమస్త పాపరాశి కూడా ధ్వంసమవుతుంది అని మన పెద్దలు చెప్తున్న మాటని అందరూ గుర్తుంచుకుని ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని అందరినీ కూడా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. విశేషంగా సంతానం వివాహ ప్రతిబంధకాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి అయ్యి సుబ్రహ్మణ్య అనుగ్రహంతో సత్సంతానం కలగడం కోసం రేపు సుబ్రహ్మణ్య శత్రు సంహార త్రిశతి హోమాన్ని కూడా చేయడం జరుగుతోంది. అలా ఎల్లుండి 4వ రోజు బుధవారము గురువారము 2 రోజులు కూడా శతచండీ యాగం ప్రధానంగా జరుగుతుంది. అందువల్ల 100 పారాయణలు చండీ పారాయణలు చేసి విశేషమైనటువంటి ద్రవ్యాలతో 10 హోమాల్ని గురువారం రోజు సాయంత్ర సమయంలో చేయడం జరుగుతుంది. గురువారం రోజు ఆఖరి రోజు ఆ రోజు ఉదయం ఈ చేసినటువంటి రుద్రహోమానికి పరిపూర్ణత చేకూర్చడం కోసం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఉదయం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి చండీ హోమాన్ని 9 మంది వృద్ధ సువాసినులకి, 9 మంది మధ్యమ వయస్కులైనటువంటి సువాసినులకి, 9 మంది బాలికలకి, 9 మంది వటువులకి విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అనేటటువంటి లలితా సహస్రనామ ప్రమాణ అనుసరంగా సువాసినుల చేత అర్చింపబడిన
సువాసిని అర్చన చేసినా ఇష్టపడుతుందట అమ్మవారు. అందువల్ల నిన్న ప్రథమంగా సౌందర్యలహరి పారాయణ, మూకపంచశతి పారాయణ అనేక మంది సువాసినీలు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పారాయణ రూపంగా అమ్మవారు దగ్గర వాళ్ళ కైంకర్యాన్ని చేసుకున్నారు. ఇక సువాసినికి పూజ చేయడం అనేది ఆఖరి రోజుగా జరుగుతుంది కాబట్టి ఇంత మహత్తరమైన క్రతువు చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నటువంటి ఋత్విక్ బృందము దీన్ని నడుపుతున్నటువంటి మన రమేష్ శంకర్ గారు, ఆ పరమాచార్య స్వామి యొక్క అనుగ్రహం ప్రతి భక్త జనానికి ఉండాలి, ధార్మికులందరూ కూడా రక్షింపబడాలి, గోవులు బాగుండాలి, ఆలయాలు బాగుండాలి, వేదాలు బాగుండాలి అని ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రతి సంవత్సరం కూడా ఆ గురువుల యొక్క ఆశీస్సులతో చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా ఈ క్షేత్రదర్శిని యొక్క ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా మాసపారాయణం, ఎక్కడెక్కడైతే పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులు సంచరించిన ప్రదేశాలు, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయో అక్కడక్కడ ఈ వేదపారాయణంతా కూడా సమగ్రంగా చేసి ఆ క్షేత్రదేవతలకి హోమం చేసి ఆ ఫలితమంతా కూడా ఆ దేవతలకు ఇచ్చి భక్తజనాల్ని చాలా వాళ్ళు పరిపూర్ణంగా మీరు నిండు మనస్సుతో అనుగ్రహించండి అని ప్రార్థన చేయడం జరుగుతోంది. ఇలా 43 నెలల నుంచి ఈ పారాయణ కార్యక్రమం కూడా నడుస్తోంది. ఈ నెల 44వ నెల పాల్గొన మాసంలో చేయవలసి ఉంది. ఎంతోమంది ఆస్తికుల యొక్క సహకారం కనుక ఈ కార్యక్రమాల్లో ఉన్నట్లయితే మరింత ఉత్సాహంతో అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తారు. సహకారము అనేటటువంటి మాట ప్రయోగించకూడదు. వాస్తవానికి ఇది కర్తవ్యంగా ఇంత మహత్తరమైనటువంటి క్రతువులో అందరూ పాల్గొనడం వల్ల ఇంకా విశేషంగా ఇంకా అనేక మంది బ్రాహ్మణులతో అనేక మంత్రానుష్ఠానాలు కూడా చేయించే